2 BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. ఎందుకు చక్కగా చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళారు, అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవచ్చు. గతంలో అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కళ్ళ మరికృష్ణ అబ్బాయి ఎక్కడో లండన్ లో చదువుకున్నాడంట. ఇక్కడికి వచ్చి పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ కోసం ఏదంటే వేసుకొని కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసి ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి టీడీపీలో? మీరంతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉగ్రవాది, తీవ్రవాది, ఆడు ఈడని ఏదో విమర్శిస్తూ చేశారనమాట. అంటే భవిష్యత్ అనేది ఉంటుంది మనకు ఒక ప్రభుత్వం గురించి అలాంటి వీడియోలు తప్పదా. ఆ రోజు కళ్ళ మరికృష్ణారెడ్డి చేసింది మీరు చేసింది తప్పే కదా. వాళ్ళకి మాకు సంబంధం లేదండి. మేము ఏడా కూడా జగన్మోహన్ రెడ్డిని అమ్మాలి బూతులు తిట్టలేదు. నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాది అనే అన్నా. అది పెద్ద ఎందుకంటే ఆయన రాజకీయ ఉగ్రవాది అని తప్పేముంది అని అనడానికి. మీకున్న స్థాయి ఏంటి ఒక ముఖ్యమంత్రి అనడానికి? ఆయన అంటారు స్థాయి. కళ్ళ మరికృష్ణారెడ్డి అలాగే మాట్లాడారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు. చెప్తా, మీరు ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తుంటే ప్రశ్నించే దమ్ము ప్రతి ఒక్క తీవ్రవాది అనేంత ఇది రాజకీయ ఉగ్రవాది కాబట్టి ఉగ్రవాది అంటున్నాము. ప్రాబ్లం ఏముంది? ఆయన ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది నేను ఒక్కడిని అల్లా. ఆయన ఆర్థిక ఉగ్రవాదం నేను అల్లా. ఆర్థిక ఉగ్రవాదం కోర్టు అన్నది. ఆయన జగన్మోహన్ రెడ్డి కోర్టు అంది కాబట్టి మేము అంటున్నాం. కోర్టు అని పేరు పెట్టి తీర్పులు మీరే చెప్పచ్చు కదా. కోర్టు ఇచ్చే తీర్పు నేనే ఇస్తాను అట్లా చెప్పాలా? కోర్టు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. అది కోర్టు అండి. మీరు మాట్లాడినివ్వండి. నేను చెప్పేది మొత్తం మాట్లాడి నేను చెప్పేది ఇవ్వండి. నేను కంప్లీట్ చేయనివ్వండి, మీరు మధ్యలో ఆపకండి. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని చెప్పి కోర్టు ముద్రేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సమయం ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్రజాక్షేత్రం లేకపోతే, ప్రజల్లో లేకపోతే ఆయన గురించి మేము ఎందుకు మాట్లాడతామండి? హూ ఆర్ వీ టు టాక్ అబౌట్ హిమ్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా తప్పులు చేస్తున్నప్పుడు మాట్లాడే అవకాశము ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి ఉంటుంది. హక్కేం ఉంటుంది? ఆయన గురించి మాట్లాడడానికి హక్కేం కావాలండి? ఎవరికి హక్కు కావాలి? లైన్ ఉంటుంది, వాళ్ళకు కూడా లైన్ ఉండాలి. వాళ్ళకు కూడా అదే లైన్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి కూడా లైన్ ఉండాలంటున్నా. జగన్మోహన్ రెడ్డి పేర్ని నానితో, కొడాలి నానితో, రోజాతో వీళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారిని అని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ బూతులు తిట్టేవాళ్ళు కదా. నేను ఏ రోజు పార్టీని నెత్తి మీద పెట్టుకోవాలా. నేను ఓన్లీ కంటెంట్ గురించే మాట్లాడాను. నేను ఎక్కడైనా చూసారా మీరు? నేను చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప పొగడతాలు ఇవన్నీ ఇప్పుడు చేశానా? చేయను. నాకు అవసరం లేదు. ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఫర్ మీ స్టేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నా రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్న కోపం నాకు ఉంది. ఓపెన్ గా చెప్తున్నా. మీరేం న్యాయం చేస్తున్నారు? వచ్చి విదేశాల్లో సంపాదించుకు చేస్తున్నారు. మీ ఊరికి ఏం చేశారు మీరు చెప్పండి. నా ఊరికి నేను చేసి చెప్తానండి. సీసీ రోడ్లు వేయించాం మా వీధిలో, వెళ్ళి అడగండి. ఓకే, దగ్గర 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. 16 లక్షలకి సీసీ రోడ్ వచ్చేసింది మా వీధిలో అంటున్నా. మా వీధికి మా ఇంటికి వెళ్తానికి ఎన్ని మీటర్లు వేశారు? మేబీ ఒక 1.2 కిలోమీటర్ అనుకుంటుంది. 1.2 కిలోమీటర్ 16 లక్షలు తీసేశారు. సిమెంట్ రోడ్ అండి. సిమెంట్ రోడ్ అదే నేను తార్ రోడ్ కాదు అడిగేది. సిమెంట్ 1.2 కిలోమీటర్ ఉండొచ్చు. 1.2 కిలోమీటర్ సీసీ రోడ్ 16 లక్షలు 15 లక్షలు అయింది అప్పట్లో. చాలా గ్రేట్ అండి మీరు అప్పట్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ కూడా అంటే 1970s లేదు 2014 to 2019 మధ్యలో మేము ఇచ్చిన డబ్బులకి గవర్నమెంట్ మ్యాచ్ చేసేది. మ్యాచింగ్ గ్రాంట్ ఉండేది. సో మేము 16 lakhs 17 lakhs మ్యాచ్ చేసి ఇచ్చాము. మిగతాది గవర్నమెంట్ చేసి 6 లక్షలతో రోడ్ వేసారంటే ఇదేదో బాగుంది అనుకుంటున్నాను. లేదు అప్పుడు మా గవర్నమెంట్ మా ఇంటి దగ్గర 500 మీటర్లకే రోడ్ ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో 3 కోట్లు అవుతుంది, 4 కోట్లు అవుతుంది బడ్జెట్. అక్కడ అంతా ఎట్లుంటుంది అంటేనండి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఎట్లుండేవంటే, మీరు ఒక పనితో చేస్తున్నారు అనుకోండి, కాంట్రాక్టర్ ఎగ్జాంపుల్, మిగతా బిడ్డింగ్స్ అవేమి ఉండేవి కాదు. ₹1 తక్కువలో ఉండుంటే ఏదన్నా రోడ్ కానీ లేదా వాటర్ ట్యాంక్ కానీ కట్టిస్తున్నారు అనుకోండి, ఎన్ఆర్ఐ ఏదైనా ఫండ్ ఇస్తే కనుక దానికి మ్యాచ్ చేసి కాంట్రాక్ట్ ఆ టైంలో జరిగింది. సో మేము అట్లా చేయించుకున్నాం. ఎందుకంటే ఆ వీధిలో 10 ఇళ్ళు ఉంటే చేయించుకున్నాం. అదేవిధంగా స్కూళ్ళకి ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉంటాం. 15 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. కోవిడ్లో 3 మా వాచ్మెన్లో 3 ఇళ్లలో వాచ్మెన్ ఉంటే 3 ఇళ్లలో వాచ్మెన్, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ భార్య చనిపోతే ఆ 2 పిల్లల్ని తీసుకొని చదివిస్తున్నాం. అలా దగ్గర 12-13 మంది పిల్లల్ని ఇప్పుడు చదివిస్తున్నాం. మొదన 10th వరకు చదివిస్తాను, ఎందుకంటే దాని మీద ఎఫర్ట్ చేయలేము కాబట్టి. 2-3 పిల్లలు అయిపోయింది కాబట్టి 12 మంది పిల్లలు మిగిలారు. సో మేము చేయాల్సిందంతా సొసైటీ పరంగా మేము చేస్తున్నాం.
వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వి వాంట్ టు డూ. బట్ మీలాంటి వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీరెవరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికంటే మీరెవరు అంటే ప్రశ్నించవచ్చు, మన స్థాయిని బాటి మనం మాట్లాడకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకూడదు. పౌరుడిగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఒక ఓటరు ఒక స్థాయిని ఉంటుంది. ఏ స్థాయి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడానికి స్థాయి ఏం కావాలండి? ఒక ఎంపీటీసీ సీఎం ని విమర్శించడం ఇవన్నీ కాదు. ఎంపీటీసీ ఒక ఎంపీపీని విమర్శించవచ్చు, ఒక జెడ్పీటీసీ పరిధిని దాటి విమర్శిస్తారు. ఇక్కడ ఎవరైనా కావచ్చు. డిఫైన్ చేయడానికి ఎవరు అంటున్నా, ఎవరిని ప్రశ్నించాలో డిఫైన్ చేయాల్సిన అవసరం ఏముంది? రాజ్యాంగం రాసుందా ఒక సామాన్య పౌరుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదు, లేదా మన ఒక ఎంపీటీసీ ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించకూడదు అని రాజ్యాంగం రాసుందా? చిప్పు కరెక్ట్ ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. కరెక్ట్. ఏం వైరస్ ఏం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బిందని అందరు చిప్పు దొబ్బిందని అనుకోవద్దు. నాకేమంటే నేనేమంటున్నానంటే మీకు అర్థం కాలేదు. ఒక పౌరుడుగా ప్రశ్నించవచ్చు, తప్పు కాదు. మన పరిధి దాటి స్థాయిని మించి మాట్లాడడం తప్పు అంటున్నాను. దానికి రాజ్యాంగము అదంటే అడిగేది అర్థం చేసుకోలేకపోతుంటే కరెక్ట్ అయిందా అని. చెప్పింది కరెక్ట్ అవుతుందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి మీ చిప్ కరెక్ట్ అయిందని నేను అనుకోవాలి. లేదు, నేను అడిగింది రైట్ ఉన్నాను. చూస్తారు ఒక్క నిమిషం. మన పరిధి దాటి ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అని ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడట్లేదండి. మేము ఎక్కడ మాట్లాడలేదు. మేము ఎక్కడ ఉగ్రవాదులు తీవ్రవాదులు వాడి మళ్ళీ చెప్తున్నాం. మీరు నాతో 10 సార్లు చెప్పిస్తున్నారు. నేను 10 సార్లు కాదు 100 సార్లు కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఈజ్ రాజకీయ టెర్రరిస్ట్ అని నేను చెప్తూ ఉంటాను. 100% చెప్తా. పరిధి ఓకే, స్థాయి ఏంటండి? ఎవరికి స్థాయి కావాలి? ఎవరి స్థాయి చూడాలి? వాళ్ళ స్థాయి అయితే ఏంటి, మా స్థాయి అయితే ఏంటి? స్థాయి ఇక్కడ మ్యాటర్ కాదండి. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు ఎవరినైనా ప్రశ్నించే హక్కు, ఎవరినైనా ప్రశ్నించే స్థాయి అందరికీ ఉంటుంది. తప్పు చేస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు మాట్లాడి తప్పు అనుకుంటే వాళ్ళు అరెస్టులు చేస్తారు. ఇది కామన్ అండి, మామూలు జరుగుతూ ఉంటది. ఏమనలే, మిమ్మల్ని కొట్టలే తిట్లా. అమ్మగారు బాధపడలేదా పాపం? నా కొడుకు ఇంత చదివించి స్థాయిలో తీసుకొస్తే మా కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారు. మా ఆయన సినిమా హీరో లాగా ఉన్నాడు, బాహుబలి లాగా, ప్రభాస్ లాగా ఉన్నాడు. ఏంది మా ఆయన పోలీసులు తీసుకెళ్ళని మీ ఆవిడ? జగన్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే పోలీసులు ఎత్తుకెళ్ళటము లేదా ఏం చేయటము అనేది సెకండరీ ఇష్యూ. మేము ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే తీసుకెళ్లి జైల్లో వేసిన వాళ్ళు మేము ఎంత అండి? వీఆర్ ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్, రైట్? ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు మిమ్మల్ని, లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. స్థాయికి వెళ్ళిపోయారు మీరు. స్థాయి ఏముందండి? మళ్ళీ దీనిలో స్థాయి ఏం లేదు. లుక్అవుట్ నోటీస్ అసలు లుక్అవుట్ నోటీస్ ఎవరికి ఇస్తారు తెలుసా? పంచు ప్రభాకర్ లాగా మీరు ఆడే ఉండిపోవచ్చు. ఎందుకు వచ్చారు? పంచు ప్రభాకర్ చూడు మాట్లాడేస్తాడు, అమెరికాలోనే ఉంటాడు. మేమేడా భయపడలేదండి. మేము చేసింది ఎక్కడ? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 2018 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ పార్టీ విధానాల మీద కానీ చేసిన వీడియోస్లో ఒక్క వీడియో మీద కూడా కేసు పెట్టేవాళ్ళు. నేను మాట్లాడిన తప్పు అని ఎక్కడ కేసు పెట్టాలి? ఎందుకు కేసు పెట్టారు? కేసులు పెట్టిందల్లా తప్పుడు కేసులు పెట్టారు. నా ఎఫ్ఐఆర్లో నా ఎఫ్ఐఆర్లు అన్నీ మీకు పంపిస్తాను. నా ఎఫ్ఐఆర్ అన్నింటిలో చూడండి, ఎక్కడ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ కంటెంట్ తప్పు మాట్లాడాడని ఎక్కడ పెట్టలా. ఏమని పెట్టారు? ఈ కంటెంట్లో రాజకీయ ఉగ్రవాదం అన్నాడు, అందుకే కేసు పెట్టారు. ఈ కంటెంట్లో పిచ్చోడు అని అన్నారు, అందుకే కేసు పెట్టారు. ఇవా కేసులు పెట్టేవి? నేను చెప్పిన కంటెంట్ తప్పు ఉంది అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రూవ్ చేసుకున్న దమ్ము లేకుండా నా మీద దొంగ కేసులు పెట్టి నన్ను నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఇక్కడ ఫేమ్ అయిపోయారు కదా బాగా. ఫేమ్ గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఫేమ్. యూట్యూబ్ ఛానల్ యాడ్ చూసాం, మీరు యా ఇంటర్వ్యూలో చూసాం, మీరు యశస్వి బొద్దులూరు గాడే కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫేమ్ అండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.